హలో ఫ్రెండ్స్, నిన్న మన క్లినిక్ కి ఒక 55 ఇయర్స్ మేల్ పేషెంట్ వచ్చాడు. అతను డయాబెటీస్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాడు. సో అతనికి షుగర్స్ కనుక చూసుకున్నట్టయితే అన్కంట్రోల్డ్ షుగర్స్ తోనే వచ్చాడు ఎస్పెషల్లీ. సో నా దగ్గరికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అతని కుడి రెప్ప కిందకి వాలడం. సో కుడి రెప్ప వాలడం, దాంతో పాటు కొంచెం కంటి యొక్క నొప్పితో వచ్చాడు. సో దీనికి మనం కారణం కనుక చూసుకున్నట్టయితే దీన్ని డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీ అంటారు. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్ లక్డీ కపుల్, హైదరాబాద్. సో డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీ గురించి తెలుసుకుందాం. సో డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీ అంటే ఒక కంటి గానీ 2 కంట్లు గానీ రెప్ప కిందకి పడిపోవడం అండ్ దాంతో పాటు కొంచెం నొప్పి రావడం, దాంతో పాటు మనిషికి డబుల్ గా కనిపించడం. సో ఇలా కనిపించినప్పుడు మన కారణం కనుక చూసుకున్నట్టయితే అన్కంట్రోల్ షుగర్ అంటే ఫాస్టింగ్ షుగర్స్ మోర్ దెన్ 130 ఉండడం అండ్ పోస్ట్ లైన్ షుగర్స్ మోర్ దెన్ 200 ఉండడం, ఇలా తరచూ చూస్తుంటాం. సో ఇదే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇలానే అన్కంట్రోల్ షుగర్స్ కనుక ఇర్రెగ్యులర్ గా ఉంటే సో వాళ్ళకి డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీ బారిన పడతారు. సో ఈ డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీలో డబుల్ కనిపించడంతో పాటు వాళ్ళకి కొంచెం కట్టి సమస్య అంటే కంటిలో నొప్పి కూడా రావచ్చు. సో ఇలా డబుల్ కనిపిస్తుంది అండ్ రెప్ప వాలిపోతున్న వాళ్ళకి మనం ఫస్ట్ గా చేయాల్సింది, మన బ్రెయిన్ నుంచి 12 నర్వ్స్ బయటకు వస్తాయండి. ఆ 12 నర్వ్స్ లో థర్డ్ నర్వ్ కనుక ఎఫెక్ట్ అవుతే ఈ డయాబెటిక్ థర్డ్ నర్వ్ పాలసీ వస్తుంది. సో మరి ఎందుకు వస్తుంది ఈ డయాబెటీస్ వల్ల అంటే, ఈ డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి మైక్రో సర్క్యులేషన్ లో ప్రాబ్లం, అంటే కంటి నరంకి సప్లై చేసే రక్తనాళం అది బ్లడ్ సప్లై తగ్గిపోయి అది నర్వ్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ ఎఫెక్ట్ అయిన నర్వ్ ని మనం ఎలా చేయొచ్చు, ఎలా మంచిగా చేయొచ్చు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్, అంటే షుగర్స్ మంచిగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఇది యూజువల్లీ రికవర్ అవ్వడానికి 6 to 8 వీక్స్ పడుతుంది. సో 1 to 2 వీక్స్ లో తొందరగా ఇంప్రూవ్మెంట్ రాలేదు అని నిరాశ చెందొద్దు. 6 to 8 వీక్స్ రెగ్యులర్ గా ట్రీట్మెంట్ వాడాలి. అండ్ ఆల్రెడీ అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు ఆర్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే దీంతో పాటు స్ట్రిక్ట్ గ్లైసెమిక్ కంట్రోల్ తో పాటు ఆస్పిరిన్ వాడడం అండ్ కొలెస్ట్రాల్ మెడికేషన్స్ వాడడం వల్ల ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా అవుతుంది. అండ్ దీంతో పాటు కంటి యొక్క ఎక్సర్సైజ్, ఐ ఫిజియోథెరపీ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ న్యూరాలజిస్ట్ ని కలవండి. థ్యాంక్ యూ.